So hey guys, welcome back to the YouTube channel of Educated Journey and welcome to Karma Batch where we are going to learn complete AML series. చూడండి ఇక్కడ కంప్లీట్ AML కోర్స్ ఇది మంది. ఒకవేళ మీరు గనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఓన్లీ సబ్స్క్రైబ్ if this video is helpful for you. Object oriented programming. So what is object oriented programming? అనే ముందు మనం why object oriented programming అని తెలుసుకుందాం. సో ఐ ఆల్వేస్ బిలీవ్ ముందు why అనేది తెలిస్తే ఆటోమేటిక్ గా వాట్ అనేది why ద్వారానే చెప్పేయచ్చు. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ అందరిలాగా మనం డెఫినేషన్ లో చెప్పం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ బ్లా బ్లా బ్లా. సో ఫస్ట్ మీ చుట్టుపక్కల చూడండి, మీ చుట్టుపక్కల ఏమున్నాయి? ఎదర్ మీరు ఏదైతే చూస్తున్నారో మీ ఫోన్ లో చూస్తారు, ఆర్ ఎల్స్ యువర్ ల్యాప్టాప్, ఆర్ మీ చుట్టుపక్కల ఇంకేముంటాయి? ఎ టేబుల్, ఎ చైర్, లేకపోతే ఫ్యాన్, ద లైట్, ఎనీథింగ్. సో వీటిని ఏమంటారంటే ఆబ్జెక్ట్స్ అంటాం. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే వీటిని ఆబ్జెక్ట్స్ అనే ఎందుకు అంటాం? What makes them as objects? So each object has some information about it and can perform certain actions. అంటే నేను డెఫినేషన్ చదివట్లేదు, ఇక్కడ మనకి ఒక ఫోన్ ఉన్నది, మీరు ఏదైతే చూస్తున్నారో ఈ వీడియో అదొక ఫోన్. అండ్ ఆ ఫోన్ కి ఒక బ్రాండ్ ఉన్నది, దాంట్లో ఒక ర్యామ్ ఉంటది అండ్ స్టోరేజ్, బ్యాటరీ లెవెల్. సో ఇవన్నీ ఏంటి? ఇన్ఫర్మేషన్. ఓకే, అండ్ ఇప్పుడు ఆ ఫోన్ కొన్ని యాక్షన్స్ పర్ఫామ్ చేయగలదు. ఏం యాక్షన్స్ పర్ఫామ్ చేయగలదు? ఇట్ కెన్ కాల్, ఇట్ కెన్ మెసేజ్, ఇట్ కెన్ టేక్ ఎ ఫోటో ఆర్ ఇట్ కెన్ రీస్టార్ట్. సో ఇవన్నీ యాక్షన్స్ కింద వస్తాయి అన్నమాట. ఓకే, అండ్ అలాగే మనుషులు కూడా ఒక ఆబ్జెక్ట్ కింద ఇమాజిన్ చేసుకోండి. సో అప్పుడు మనిషిని ఆబ్జెక్ట్ కింద ఇమాజిన్ చేసుకుంటే వాట్ ఆర్ దే హ్యావింగ్ అంటే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఏముంటది? నేమ్, ఏజ్, జెండర్. అలాగే వాళ్ళ యొక్క యాక్షన్స్ ఏముంటాయి? దే కెన్ స్టడీ, దే కెన్ అటెండ్ క్లాసెస్, దే కెన్ రైట్ ఎగ్జామ్. అంటే ఒక స్టూడెంట్ పర్స్పెక్టివ్ లో తీసుకున్నాను, ఇంకా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దే కెన్ వర్క్, దే కెన్ స్లీప్, దే కెన్ ఈట్. ఇలా మనుషులు అనేవి కొన్ని ఆపరేషన్స్ చేస్తారు. సో ఎప్పుడైతే మనం ఒక మనిషిని ఆబ్జెక్ట్ కింద తీసుకుంటామో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇది అవుతుంది అండ్ వాళ్ళ యొక్క యాక్షన్స్ అనేవి అవుతున్నాయి. అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ని మనం ఏమంటామంటే యాట్రిబ్యూట్స్ అంటాం. యాట్రిబ్యూట్స్ ఆర్ నథింగ్ బట్ వేరియబుల్స్. సో వేరియబుల్స్ అనొచ్చు కదా, యాట్రిబ్యూట్స్ అని ఎందుకు అంటామంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో మనం వేరియబుల్స్ ని యాట్రిబ్యూట్స్ అంటాం. అండ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం మెథడ్స్ అంటాం. ఏవైతే ఫంక్షన్స్ ఉన్నాయో వాటినే మెథడ్స్ అంటాం. అండ్ ఫంక్షన్స్ అనొచ్చు కదా, ఎందుకు మెథడ్స్ అంటే ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వి సే ఫంక్షన్స్ యాజ్ మెథడ్స్. ఐ హోప్ దట్ మేక్ సెన్స్. సో ఇప్పుడు ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, వై వి నీడ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఇక్కడ ఇన్స్టాగ్రామ్ నే తీసుకుందాం. ఇన్స్టాగ్రామ్ లోని మనకి ఒక 500 కోట్ల మంది యూజర్స్ ఉన్నారు. అండ్ ఈ కోట్ల మంది యూజర్స్ డేటా కూడా మనం స్టోర్ చేస్తాం కదా. 500 కోట్ల మంది ఉన్నారంటే అందులో ఒక యూజర్ కి నేమ్, ఏజ్, జెండర్, ప్రొఫైల్ ఇలా కొద్ది డేటా తీసుకుంటది కదా ఇన్స్టాగ్రామ్. సో ఈ డేటాని ఎలా స్టోర్ చేస్తుంది అనుకుంటున్నారు? లెట్ us say నేమ్ is equals to educated journey and age is equals to let's say 25 and gender is equals to male. ఓకే, సో ఇలా నేను ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను, కొద్దిగా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఇలాగ మనకి కొన్ని కోట్ల మంది ఉంటారు. సో ఇన్ని కోట్ల మంది డేటాని నువ్వు ఎలా స్టోర్ చేస్తావు? ఇక్కడ ఎన్నైతే ఉన్నాయో అన్ని కోట్ల డేటానికి అన్ని కోట్ల వేరియబుల్ ని క్రియేట్ చేస్తావా? అన్ని కోట్ల వేరియబుల్ ని క్రియేట్ చేయరు రియల్ వరల్డ్ లో. సో దీనికి ఆల్టర్నేటివ్ అప్రోచ్ ఏంటి? మనం ఏం చేస్తామంటే నేమ్స్ అని ఒక లిస్ట్ క్రియేట్ చేద్దాం. సో ఈ లిస్ట్ లోని ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి నేమ్స్ స్టోర్ చేద్దాం. లైక్ ఎడ్యుకేటెడ్ జర్నీ అని ఒక నేమ్, సూర్య, రాజా. సో ఇలాగా నేను కొన్ని ఒక 4-5 నేమ్స్ తీసుకొని ఈ లిస్ట్ లో స్టోర్ చేశాను. అలాగే నేను ఏజ్ కూడా క్రియేట్ చేస్తాను ఒక లిస్ట్ ని. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుంటే వాట్ ఆర్ వి డూయింగ్? మనం లిస్ట్ నేమ్స్ అని ఒక లిస్ట్ క్రియేట్ చేసి మనం అందులో స్టోర్ చేస్తాం. బట్ స్టిల్ కోట్ల మంది ఉంటారు. కోట్ల మంది నేమ్స్ ని ఎలా స్టోర్ చేస్తే ఇది ఏమన్నా బాగుందా అసలు? దిస్ ఇస్ నాట్ గుడ్, రైట్? సో ఈ యూజర్స్ డేటాని ఇన్స్టాగ్రామ్ ఎలా సేవ్ చేస్తుంది అనుకుంటారు? ఈ యూజర్స్ డేటాని ఎలా సేవ్ చేయాలంటే సో నేమ్స్ అన్ని అనే బదులు నేను ఒక యూజర్ 1 అని ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. అండ్ ఆ వేరియబుల్ లోని నేను స్టూడెంట్ యొక్క నేమ్, ఏజ్, జెండర్ ని సేవ్ చేస్తాను. ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ అండ్ దిస్ ఇస్ పాసిబుల్ బై క్లాసెస్. అండ్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వీ క్యాన్ క్రియేట్ అవర్ ఓన్ డేటా టైప్. ఓన్ డేటా టైప్ అంటే ఇప్పటి వరకు మీరు ఏదైతే చూసారో ఒక వేరియబుల్ లోని సింగిల్ వాల్యూని స్టోర్ చేస్తున్నాం.
దీన్నే ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. సో డేటా టైప్స్ విచ్ స్టోర్ సింగిల్ వాల్యూస్ ఆర్ కాల్డ్ ప్రిమిటివ్ డేటా టైప్స్. లైక్ ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్, బులియన్ ఏమైనా కావచ్చు. అండ్ నెక్స్ట్ ఏం చేసాం మనం? నెక్స్ట్ మనం ఒక నేమ్ అనే ఒక లిస్ట్‌ని తీసుకొని మల్టిపుల్ వాల్యూస్‌ని స్టోర్ చేసాం. అంటే ఈ నేమ్స్ అనే వేరియబుల్‌లోని మల్టిపుల్ వేరియబుల్స్‌ని స్టోర్ చేసాం. అండ్ దట్ ఈస్ కాల్డ్ యాస్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. Data types which can store multiple values are called non-primitive data types. For example, lists, tuples, dictionaries, and sets. Okay, fine. ఇప్పుడు మనకి ఏం కావాలి? We need something which will store like this: name, age, gender. సో మనకి ఒక వేరియబుల్లోని మనం నేమ్, ఏజ్, జెండర్ని స్టోర్ చేయాలి. సో దీన్ని ఎలా చేయగలం అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ క్రియేటింగ్ అవర్ ఓన్ డేటా టైప్ అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ క్లాస్. క్లాస్ అంటే క్లాస్ ఈజ్ అ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. మీకు అందరూ దాన్ని క్లాస్ ఈజ్ అ బ్లూ ప్రింట్ అంటారు. డోంట్ సే దాట్, సే క్లాస్ ఈజ్ అ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. సో ఎప్పుడైనా మీరు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఆర్ ఎల్స్ ఇంటర్వ్యూలో ఆన్సర్ చేస్తున్నా, సే ఇట్ లైక్ దిస్: క్లాస్ ఈజ్ అ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. బ్లూ ప్రింట్ అంటే ఎవరికి అర్థమవుద్ది? క్లాస్ ఈజ్ అ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అనేది. దాని తర్వాత మీ డెఫినిషన్ ఎలాగైనా చేంజ్ చేసుకోండి, లైక్ బ్లూ ప్రింట్ అండ్ వాట్ ఆర్ ద కీవర్డ్స్ యూ వాంట్ టు యూస్. ఓకే, ఇప్పుడు క్లాస్ ని ఎలా క్రియేట్ చేస్తామంటే క్లాస్ అనే కీవర్డ్ రాసి క్లాస్ యొక్క నేమ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వీఆర్ క్రియేటింగ్ అవర్ ఓన్ డేటా టైప్ కదా. సో డేటా టైప్ యొక్క నేమ్ ఏంటో మనం ఇక్కడ డిఫైన్ చేయాలి. క్లాస్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఎ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. సో మనం క్లాస్ అని రాస్తాం. క్లాస్ యొక్క నేమ్ ఏంటి అంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ లో ఆ డేటా టైప్ నేమ్ ఏంటి? సో నేనైతే యూజర్ అన్నాను. ఓకే, సో ఇందులో మనకి ఏంటంటే కావాలి నేమ్. సో ఇనీషియల్ గా నీ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు రాజు అండ్ ఏజ్ ఇస్ ఈక్వల్స్ టు 25 అండ్ జెండర్ ఇస్ ఈక్వల్స్ టు మేల్ అంటాం. ఓకే, సో ఇలాగ మనం క్లాస్ ని క్రియేట్ చేస్తాం. అండ్ దీన్ని బ్లూ ప్రింట్ అని ఎందుకు అంటారో కూడా చెప్తాను. వెయిట్. సో బ్లూ ప్రింట్ అని ఎందుకు అంటామంటే చూడండి, ఇది ఒక మెర్సిడీస్ బెంజ్ కార్ యొక్క బ్లూ ప్రింట్ అనమాట. సో ఈ బ్లూ ప్రింట్ తోని మనం ఏం చేస్తాం? ఒక కార్ ని ఇలా క్రియేట్ చేస్తారు ఇంజనీర్స్. ఓకే, అండ్ ఒక కార్ ని క్రియేట్ చేయగలరా? ఈ యొక్క బ్లూ ప్రింట్ తోని వాళ్ళు n నెంబర్ ఆఫ్ కార్స్ ని క్రియేట్ చేయొచ్చు కదా. అండ్ అలాగే మనం ఈ యొక్క క్లాస్ తోని మనం మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి? ఇది ఒక బ్లూ ప్రింట్ అండ్ ఈ కార్ ఏది మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? ఇట్స్ అన్ ఆబ్జెక్ట్. కార్ అనేది ఒక ఆబ్జెక్ట్ కదా. సో క్లాస్ ఇస్ అ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. అండ్ ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామంటే యూజర్ ఏదైతే డేటా టైప్ ఉందో ఆ డేటా టైప్ పక్కన ఫంక్షన్ కి ఎలాగైతే రాస్తామో అలాగా 2 పారాంథసిస్ ని ఓపెన్ చేస్తాం. సో ఇది మనకు ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. బట్ కెన్ వి యూజ్ దిస్ ఆబ్జెక్ట్? మీరు ఒక ఫోన్ కొన్నారనుకోండి, అది టేబుల్ మీద పెట్టారు. టేబుల్ మీద పెడితే మీరు వాడగలరా? కెన్ యూ యూజ్ ఇట్? నో. మీరు మీ చెయ్యిని వాడి ఆ ఫోన్ లిఫ్ట్ చేసి ఆర్ ఎల్స్ మీ చేత్తోని ఏదైనా ఆ ఫోన్‌కి ఆపరేషన్స్ చేస్తారు. అంతే కదా! వయా యువర్ హ్యాండ్. అలాగే మన ఆబ్జెక్ట్‌ని కూడా ఆబ్జెక్ట్‌లో ఉన్నవి ఏవైనా యాక్సెస్ చేయాలంటే వి యూజ్ సంథింగ్ కాల్డ్ యాస్ రిఫరెన్స్ వేరియబుల్స్. సో రిఫరెన్స్ వేరియబుల్స్ అంటే చూడండి, యు1 ఈస్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్. యు1 ఆబ్జెక్ట్‌ని స్టోర్ చేయదు. మీ చెయ్య ఆబ్జెక్ట్‌ని స్టోర్ చేయదు. ఇట్స్ ఎ రిఫరెన్స్ విచ్ ఈస్ యూజింగ్ మొబైల్ ఫోన్ ఫ్రమ్ యువర్ హ్యాండ్. ఐ హోప్ దిస్ ఎగ్జాంపుల్ ఈస్ అండర్‌స్టాండబుల్. సో యు1 అనేది రిఫరెన్స్ వేరియబుల్ అంటే మీ హ్యాండ్ అండ్ యూజర్ అనేవాడు ఆబ్జెక్ట్ అండ్ దట్ ఈస్ యువర్ మొబైల్ ఫోన్. నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం మీరు అలాగ ఆలోచిస్తే ఇట్ వుడ్ బి ఈజీ. ఓకే, మనకి యూజర్ అనేవాడు క్రియేట్ అయిపోయాడు. ఇప్పుడు నేను ఈ యూజర్ యొక్క వేరియబుల్స్‌ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. వేరియబుల్సా? నో, దే ఆర్ అట్రిబ్యూట్స్. సో అట్రిబ్యూట్స్‌ని యాక్సెస్ చేయాలంటే యు1 డాట్ నేమ్ అంటే మనకి ఆ యొక్క వేరియబుల్ అంటే ఆ యొక్క అట్రిబ్యూట్ ని యాక్సెస్ చేయగలం. సో వై ఇస్ ద డిఫరెన్స్? అట్రిబ్యూట్ మెథడ్ అంటే క్లాస్ బయట రాస్తే వాటిని వేరియబుల్స్ అంటాం, క్లాస్ లోపల రాస్తే వాటిని అట్రిబ్యూట్స్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం నేమ్ ని ప్రింట్ చేద్దాం. సో రాము అనే నేమ్ మనకి ప్రింట్ అయిపోయింది. ఓకే, సో ఇన్స్టాగ్రామ్ లో ఇలా స్టోర్ చేసుకుందాం అనుకుందాం. బట్ వీ హ్యావ్ n నెంబర్ ఆఫ్ యూజర్స్. సో n నెంబర్ ఆఫ్ యూజర్స్ కి మనం ఏం చేస్తామంటే u2 అని ఇంకొక యూజర్ ని క్రియేట్ చేయొచ్చు కదా. యూజర్. సో ఎలాగైతే ఇదేదైతే బ్లూ ప్రింట్ ఉందో ఈ బ్లూ ప్రింట్ తో మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో మీకు చెప్పాను, ఒక కార్ బ్లూ ప్రింట్ తోని మనం మల్టిపుల్ కార్స్ ని క్రియేట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ యూజర్ అనేది ఒక బ్లూ ప్రింట్. సో ఈ బ్లూ ప్రింట్ వాడి మనం
మల్టిపుల్ ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేయొచ్చు. అంటే మల్టిపుల్ యూజర్స్‌ని క్రియేట్ చేయొచ్చు. సో, సింపుల్‌గా యూ2 ఈజ్ ఈక్వల్స్ టు యూజర్ అందాం. అండ్ యూ3 ఈక్వల్స్ టు యూజర్. సో, నేనిక్కడ 3 ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేశాను యూజింగ్ సింగిల్ బ్లూ ప్రింట్. అండ్ నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసినా నాకు ఏ ఎర్రర్ రాలే. ఇప్పుడు మీ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే, నేమ్ ఇక్కడ డిఫైన్ చేసావు కదా! బట్ డిఫరెంట్ యూజర్స్ హావ్ డిఫరెంట్ నేమ్. డిఫరెంట్ పీపుల్ అంటే డిఫరెంట్ యూజర్స్ హావ్ డిఫరెంట్ ఏజ్. సో, ఇవన్నీ ఎలాగంటే యూ షుడ్ నో అబౌట్ కన్‌స్ట్రక్టర్స్ అన్నమాట. రైట్ నౌ క్లాస్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? అవి ఎందుకు వాడతాం అన్నది మీకు అర్థమైంది కదా! సో, ఇప్పుడు యూజర్ ఈస్ ఎ డేటా టైప్ అండ్ యూజర్ అనేది మనం ఏదైతే రాసామో యూజర్ ఆఫ్ అని దట్ క్రియేట్స్ వన్ వాల్యూ ఆఫ్ దట్ డేటా టైప్. అండ్ దట్ వాల్యూ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్. ఇది మీకు తెలిసిందే. అండ్ మీకు తెలియాల్సింది ఏంటంటే ఆబ్జెక్ట్ ఈస్ అన్ ఇన్‌స్టాన్స్ ఆఫ్ క్లాస్. అందరూ స్టార్టింగ్‌లో చెప్తారు. నేను ఎండింగ్‌లో చెప్తున్నాను అంతే తేడా. సో, వాట్ ఈస్ దట్ ఇన్‌స్టాన్స్ అంటే ఇన్‌స్టాన్స్ సింప్లీ మీన్స్ వన్ ఇండివిడ్యువల్ ఆబ్జెక్ట్ క్రియేటెడ్ ఫ్రమ్ ఎన్ క్లాస్. దానికి మీనింగ్ ఏంటంటే వన్ ఇండివిడ్యువల్ ఆబ్జెక్ట్ క్రియేటెడ్ ఫ్రమ్ ఎ క్లాస్. సో, ఇక్కడ ఇది ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందో యూ1 ఈజ్ ఈక్వల్స్ టు యూజర్ అని ఇది ఒక ఆబ్జెక్ట్. అండ్ దిస్ ఆబ్జెక్ట్ ఈస్ అన్ ఇన్‌స్టాన్స్ ఆఫ్ క్లాస్ బికాస్ దిస్ ఇండివిడ్యువల్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్ యూజింగ్ user class. Put the final conclusion, that is what is object oriented programming. The definition of object oriented programming: process of constructing programs using classes and objects is known as object oriented programming. అంటే మనం క్లాసెస్ ని ఆబ్జెక్ట్స్ ని వాడి ఒక ప్రోగ్రామ్ రాస్తే దట్ ఈస్ కాల్డ్ as object oriented programming. అండ్ ఎంతకన్నా ముందు మీకు ఆబ్జెక్ట్స్ అంటే ఏంటో తెలియాలి అండ్ క్లాస్ అంటే ఏంటో తెలియాలి. సో ఇవి మీకు తెలిసే కదా. దట్ ఈస్ అబౌట్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఎ వే ఆఫ్ రైటింగ్ ప్రోగ్రామ్స్ బై రిప్రజెంటింగ్ రియల్ వరల్డ్ థింగ్స్ యాజ్ ఆబ్జెక్ట్స్. డెఫినేషన్ చదవట్లేదు. ఐ మీన్ ఐ జస్ట్ వాంట్ టు కన్క్లూడ్ ఇట్. సో రియల్ వరల్డ్‌లో మనకి ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ ఆబ్జెక్ట్స్‌ని మనం ప్రోగ్రామింగ్‌లోని ఆబ్జెక్ట్స్ కింద అర్థం చేసుకుంటే అలాగే ఇమాజిన్ చేసుకొని మనం ప్రోగ్రామ్స్ రాస్తే ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్. సో అందుకే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది క్రియేట్ చేశారు. అండర్‌స్టాండ్? అండ్ రియల్ వరల్డ్ థింగ్స్ ఏమైనా అవ్వచ్చు లైక్ కార్, హ్యూమన్, ఫోన్ ఏమైనా. సో దిస్ ఇస్ ద కన్క్లూజన్. అండ్ మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్ ఇఫ్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం కన్‌స్ట్రక్టర్ అంటే ఏంటి వి విల్ సీ ఆల్ ద థింగ్స్. ఓకే.